బ్రదర్, నన్ను తొక్కేస్తున్నారు బ్రదర్ అంటున్నారు. బ్రదర్, ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మేము తొక్కివేయబడుతున్నాం అనేటువంటి విషయం ఎవరి మదిలోనైనా ఉంటే మీకు ఒకటే చెప్తున్నాను, ఒక అనుభవంతో చెప్తున్నాను. దేవుడు మీ పక్షాన ఉంటే, మీరు చేసే సేవ నిస్వార్థమైనదైతే, దేవుడు మీ పక్షాన కనుక ఉంటే, ఇదిగో మీ చిటుకున వేలు మీనున్న వెంట్రుకను కూడా ఎవడో పీకలేడు. నో డౌట్. దానికి నేనే ఉదాహరణ. నాకు చాలానే జరిగినాయి. నన్ను దించేయాలి, వేసేసేయాలి, పొడి చేసేయాలని చాలా మంది ఎదురు చూశారు. అది వాళ్ళు ఎవరో నా గుండెల్లో తెలుసు, నాకు తెలుసు వాళ్ళు వ్యక్తిగతంగా. కానీ నా సేవ నిస్వార్థమైనదైతే, నా ఆలోచనలో దోషం లేకపోతే, నాలో ఏ స్వార్థం లేకపోతే, ఏదో ఎదిగేసేయాలి, ఏదో పొడి చేసేయాలి, అందరి ముందు ఏదో డంబంగా కనపడిపోవాలనేటువంటి స్వార్థపూరితమైన చింతన మనలో లేకపోతే, ఎంతమంది తొక్కటానికి ప్రయత్నించినా రాతి సందులో నుంచి గడ్డి పోచను మొలిపింపగలిగిన సమర్థుడు మన దేవుడు. నీళ్ళే లేని ఎడారిలో మొక్కల్ని సృజించగల దేవుడు మన దేవుడు. ఆయన నిన్ను కూడా పైకి లేపుతాడు, ఎలాంటి సందేహం లేదు. ఎవడో ఎవరిని తొక్కేయడండి. నీలో దమ్ము లేకపోతే, నీ వెనక దేవుడు లేకపోతే, నీలో స్వార్థం ఉంటే తొక్కేస్తారు. మరి నువ్వు ఎప్పుడు నీలో ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏదో ఒక రోజు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే సమయం వరకు దీన మనస్సు కలిగి ఆయన రెక్కల కింద అలాగా ఉండు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతేగా నీలో